విజయరెడ్డి కేసులో అనేక కోణాలు చూస్తూ ఇటు పోలీసులు మెయిన్ గా చర్లపల్లి పోలీసులు అనేక విధాలుగా ఈ యొక్క విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకసారి మనం ఏదైతే విజయరెడ్డి వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందో అదే రైల్వే స్టేషన్ దగ్గర ఆ ప్రాంతం దగ్గర ఎగ్జాక్ట్ గా ఉన్నాము. ఒకసారి మనం చూసుకుంటే ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఏరియా. ఇదంతా కూడా అటు వెళ్ళడానికి ఈ ప్రాంతం నుంచే వెహికల్స్ అన్ని కూడా ఎలా అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో అంటే ఇటు రైట్ సైడ్ కార్లకి, లెఫ్ట్ సైడ్ ఇటు టూ వీలర్ కి పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎక్కడైతే నిల్చున్నానో అదే ప్రాంతంలో ఈ విజయరెడ్డి వచ్చి అంటే రాత్రి సమయంలో కొంచెం ఎర్లీగానే వచ్చినప్పటికీ కూడా ఇక్కడే పార్కింగ్ చేసుకొని నైట్ 12 వరకు కూడా ఇదే కార్ లోనే ఉన్నారు, పిల్లలతో పాటు మాట్లాడుకున్నారు అని చెప్పేసి కూడా సమాచారం రావడం జరిగింది. సీసీ కెమెరాస్ లో కూడా కనిపించి ఇక్కడ నుంచి తను అంటే కొంచెం ఎవరు లేరు అన్న టైంలో తను ఇక్కడ నుంచి నడుచుకుంటూ చర్లపల్లి ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అయితే ఆమె వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరాలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్ కూడా చర్లపల్లి చాలా మోడర్న్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారు. ఇది చూస్తే అసలు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఈ యొక్క సీసీ కెమెరాస్ లో అనేది రికార్డ్ అయిందనే చెప్పాలి. అక్కడ నుంచి ప్లాట్ఫామ్ మీదుగా దిగి తను ఎవరూ లేని టైంలో 12:30 టైంలో ఎవరూ లేరు కాబట్టి అందరు పడుకున్న సమయంలో పిల్లలతో పాటు కూడా చాలా దూరం వరకు ఆమె నడవడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ట్రాక్ కూడా కనిపిస్తుంటది బ్యాక్ సైడ్. ఆ ట్రాక్ మీద నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్కన ఒక ట్రైన్ వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి భయం పడకుండా ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ వచ్చే టైంలో ఇటు పిల్లల్ని గట్టిగా పట్టుకొని నిలబడి అక్కడ ఆత్మహత్యకి వీళ్ళు ముగ్గురు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్యత్నం చేసుకున్నారనే చెప్పాలి. సో ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఆమె రావడం అంటే ఈ పిల్లలు చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా 9:30 టైంలో హాస్టల్ నుంచి తీసుకొచ్చే విజువల్స్ కూడా మనకు కనిపించింది. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వచ్చింది. ఆ పాపని హాస్టల్ నుంచి ఎలా తీసుకొచ్చారు, ఏ టైం నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి అక్కడ నుంచి ఇటు గట్కేసర్ దగ్గరే కాబట్టి బాబుని కూడా ఎక్కించుకొని ఇక్కడ వరకు తీసుకురావడం అనే ఈ విజువల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. సీసీటీవీలో ఆమె ఎలా వచ్చింది, ఈ పిల్లలు కూడా ఎలా తీసుకొచ్చింది అనేది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్లపల్లి పోలీసులు అయితే కనుక చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు ఈ కేసుని. ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పాలి.